రైట్లీ డివైడింగ్ సబ్జెక్ట్లో భాగంగా బైబిల్లో రెండు సువార్తలు ఉన్నాయి అని మనం చూసాం. ఒకటి రాజ్య సువార్త, మరొకటి కృపా సువార్త. అయితే సువార్తల్లో ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన కేవలము ఎవరికి పరిచయం చేశాడు? యూదులకు మాత్రమే పరిచయం చేశాడు. ఆయన సున్నతి గల వారికి, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అని పౌలు అంటాడు. అలాగే యేసుప్రభు వారు కూడా స్వయంగా సాక్ష్యం ఇస్తూ అంటాడు, నేను ఇజ్రాయెల్ ఇంటి వారే నశించినటువంటి గొర్రెల వద్దకే పంపబడ్డాను, మరి నేను ఎవరి వద్దకు పంపబడలేదు అని ప్రభు చెప్పాడు. అలాగే తన శిష్యులు కూడా పంపిస్తూ అంటాడు కదా, మీరు అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళొద్దండి అని చెప్తాడు. కాబట్టి సువార్తలంతా కూడా ఆయన కేవలము యూదులకు మాత్రమే పరిచర్య చేశాడు. ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత సహజంగా వచ్చేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. అదేంటంటే, సువార్తలో కేవలము యూదులకు మాత్రమే ప్రభు పరిచర్య చేశాడు, అని శిష్యులు కూడా వారికే పరిచర్య చేశాడు అంటే, మరి యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అక్కడ సమరయ స్త్రీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. సో సమరయులు యూదులు కారు కదా, యూదులు సమరయులతో సాంగత్యం అసలుకే చేయరు. అసలు వాళ్ళ ఊర్లో కూడా ఎవరు వెళ్ళరు యూదులైతే. మరి యేసు ప్రభువారు ఎందుకు సమరయ మార్గమున వెళ్ళి అక్కడ ఉన్న సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు? కారణం ఏంటి? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీతో పోలిస్తే, అంటే ఈ స్త్రీని ఆ స్త్రీతో పోలిస్తే, అక్కడ యేసు ప్రభువారు కనాను స్త్రీతో మాట్లాడా అంటే ఆయన మాట్లాడలేదు. అక్కడ ఆమె వచ్చి ప్రభుని ప్రాధేయపడతాం, ఏమని? నా కుమార్తె దయ్యము పట్టింది, బహు బాధపడతా ఉంది, కేకలేస్తూ ఉంది, ప్రభు వచ్చి నా కుమార్తెను విడిపించండి అని బ్రతిమలాడుతూ ఉంది. కానీ వాక్యం అంటుంది, ఆమెతో ఒక్క మాట ఈయన చెప్పలేదు. పైగా ఈమె దావీదు కుమారుడా అని కూడా గుర్తించింది. యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే, దావీదు కుమారుడు, ఈ క్రీస్తే అని ఆమె బహు స్పష్టముగా గుర్తిస్తూ ఉంది. వాక్యం అంటుంది, ఆయన ఆమెతో ఒక్క మాట ఈయన కూడా చెప్పలేదు. శిష్యులు వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, అంటే శిష్యులు అంటారు, ప్రభు అంతగా ఆమె అడుగుతా ఉంది, కేకలేస్తూ ఉంది, మొరపెడతా ఉంది, కాబట్టి ఆమె కథతో చూసి పంపించవచ్చు కదా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? ఇజ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల వద్దకే తప్ప మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు, కాబట్టి నేను మాట్లాడే ప్రసక్తి లేదు అన్నట్టుగానే ప్రభు స్పందించాడు. ఇక్కడ ఈ స్త్రీతోనేమో అసలు మాట్లాడలేదు, అక్కడ సమరయ స్త్రీతో ఏమో కూర్చొని ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. మరి ఈ లేఖనాలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రభు తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయనే తన స్టేట్మెంట్ని మీరుతున్నాడా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజమే కదా, మరి ఎందుకు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆమెకెందుకు పరిచర్య చేస్తున్నాడు? దీన్ని మనం ఈరోజు డీటెయిల్గా అనాలిసిస్ చేయబోతున్నాం. సో చాలా వచనాలు మనం చూడబోతున్నాం, చాలా లేఖనాల్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోవాలంటే మనం ఒక ముఖ్యమైన వచనాన్ని చదవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. ఇది అర్థమైందా? మనకి సబ్జెక్టు దాదాపు అర్థమైనట్లే. అక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని మనం బాగా గమనించాలి. ఆయన తన 12 మంది శిష్యులు పంపుతూ అంటున్నాడు, వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకూడి, రెండవది సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి. 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒకటేంటిది? అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దండి అంటున్నాడు. రెండవది, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి అంటున్నాడు. ఇప్పుడు సమరయులు కూడా అన్యులే అయితే ఇలాగా వేరుగా ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా అన్యుల జలదారిలోకి వెళ్ళొద్దండి అని చెప్తే అయిపోయింది. కానీ ఇక్కడ ప్రభు చాలా డిస్టింగ్విష్ చేస్తున్నాడు. ఆయన అన్యుల్ని వేరుగాను, ఇక్కడ సమరయులు వేరుగా చూస్తున్నాడు. అన్యజల దారికి వెళ్ళకండి అని చెప్తున్నాడు,
సమరయుల ఏ పట్టణములోనైనను, ఆ మాట గమనించాలి. ఇక్కడ ఈ పదాన్ని మనం అర్థం చేసుకోకపోతే లేఖనం మనకి అర్థం కాదు. సమరయుల ఏ పట్టణములోనైనను మీరు ప్రవేశించద్దండి అని చెప్పారు. రైట్. ఇప్పుడు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంకి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చెను. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నాడు? సమరయ మార్గంలో వెళ్తున్నాడు. ఆ సమరయలో ఉన్నటువంటి సుఖారా అనే ఊరికి వచ్చాడు. సో ఇది చూస్తుంటే యేసు ప్రభువారు తను ఇచ్చినటువంటి ఆజ్ఞను తానే అతిక్రమించినట్టుగా కనపడుతుంది. ఎందుకు? ఇంతకుముందు శిష్యులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిది? సమరయలో ఏ పట్టణంలో కూడా మీరు ప్రవేశించద్దండి అని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఏముంది? ఆయనే తన శిష్యులతో కలిసి సమరయలో ఉన్నటువంటి సుఖారా అనే ఊరికి వెళ్తున్నాడు. మళ్ళీ కాంట్రడిక్షన్ కదండి ఇది. ప్రభు ఎలా వెళ్ళగలుగుతాడు? వెళ్ళొద్దండి అని చెప్పేటువంటి ఆయన ఎలా వెళ్తాడు? ఆయన నిజంగా ఆయన సమరయ పట్టణంలోకి వెళ్ళాడా అని తెలుసుకోవాలంటే కింద ఇంకొన్ని వచనాలు ఉన్నాయి, దాన్ని మనం బాగా పరిశీలన చేద్దాం. 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ బావి ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే 8వ వచనం చదవాలి. ఆయన శిష్యులు ఆహారం ముక్కరుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. శిష్యులు ఊరిలోకి వెళ్ళారు అంటే ఇప్పుడు ఈ బావి ఎక్కడున్నట్టు? ఊరు బయట ఉన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఊరు బయట ఉంది. ఆ కాలంలో బావులు ఎక్కడ ఉంటాయంటే ఊరు బయటనే ఉంటాయి. ఆయన ఊరిలోకి వెళ్ళలేదు, ఊరి బయటే ఉన్నారు. ఆ ఊరి బయట ఏమండి బావి దగ్గర యేసుప్రభువు వారు ఉన్నారు. శిష్యులేమో ఊరిలోకి వెళ్ళి ఉండిరి అని చూస్తున్నారు. అయితే 9వ వచనం చూడండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీన నన్ను దాహంకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాడు. ప్రభు దాహం అడిగాడు. ఈ సమరయ స్త్రీ ఆశ్చర్యపోతా ఉంది. ఎందుకు? ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. నువ్వు ఎలా అడుగుతున్నావు ప్రభు? అంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అంటే వీళ్ళు అన్యులే అన్నట్టుగా చాలామంది భావిస్తుంటారు. వాస్తవం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి వీరు అన్యులు కారు, వీరు కూడా యూదులే, వీళ్ళు కూడా యూదులే. నేను రిపీట్ చేస్తున్నాను. యూదులు వీరితో సాంగత్యం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో తర్వాత చూద్దాం. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమరయులు, అంటే ఆ సమరయాలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యులు కారు, వాళ్ళు కూడా యూదులే. ఎలా చెప్పగలుగుతామంటే చాలా లేఖనాలు మనం పరిశీలన చేస్తాం. 20వ వచనం చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అంటే వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఆ పర్వతం మీద ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే నిజదేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వీళ్ళంతా అన్య దేవతలు ఆరాధించట్లేదు. ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనను. సమరయులేమో ఆ కొండ మీద ఆరాధిస్తున్నారు. వీళ్ళకి ఒక సపరేట్గా ఆలయం ఉంది. యూదులేమో యెరూషలేము కొండ మీద ఒక ఆలయం కట్టుకున్నారు. మొత్తానికైతే వీళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ ఇద్దరు కూడా నిజదేవుని ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక ప్రూఫ్ వస్తుంది ఏంటంటే వీరు అన్యులు కారు అని. పైగా 29వ వచనం చూడాలి. అంటే ఆమె ప్రభుతో ఒక సంభాషణ అయిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్తా ఉంది. ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. నేను బావి దగ్గర ఒక వ్యక్తిని కలిశాను. ఆ వ్యక్తి నాతో ఏం చెప్పాడో మీరు వచ్చి చూడండి. ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు అంటే మెస్సియా. ఈయన మన మెస్సియా కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అంటే ఆ మెస్సియా కోసం అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే స్త్రీ ఆ మాట చెప్పిందో 30 చూడండి. వారు ఊరిలో నుండి బయలుదేరి, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ సీన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఊరిలో కాదు, ఊరు బయట జరుగుతూ ఉంది. ఊర్లో నుండి బయలుదేరి వారు, అంటే ఆ ఊర్లో ఉన్న చాలా మంది బయలుదేరి వచ్చి ఆయన వద్దకు వచ్చారు.
మెస్సయ్య అనగానే ఆశతో బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్యులైతే ఎందుకు వస్తారు? వీళ్ళు అన్యులైతే మెస్సయ్యనా, ఆయనతో మాకేం పని, ఆయన ఎవరు, మేమెందుకు రావాలి, ఇలాగ క్వశ్చన్ బయలుదేరుతాయి. కానీ వాళ్ళెవరు అట్లా క్వశ్చనే లేదు. ఈమె మెస్సయ్య గురించి చెప్పగానే నేను మెస్సయ్య కనుగొన్నాను, ఆయనో కాదో మీరు కూడా చూడండి అనగానే ఉన్నపాటునగా చాలామంది ఆ ఊర్ల నుండి బయలుదేరి వచ్చి ప్రభుని కలుసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సమరయులు ఎవరు అట్లా అంటే ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ జ్యూస్, వాళ్ళు కూడా యూదులే. అర్థమవుతుందా? సో ఇక్కడ 4వ అధ్యాయం ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పాడు పట్టణంలోకి ప్రవేశించొద్దని నేను ప్రభు చెప్పాడు. కానీ ఇక్కడ 4వ అధ్యాయంలో ఆయన పట్టణంలోకి ప్రవేశించలేదు, ఊరి వెలుపలనే ఉన్నాడు అనే విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. యేసుప్రభువు వారు తన స్టేట్మెంట్ ఎక్కడా కూడా వయలేట్ చేయలేదని కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు లూకాసు సువార్త 9వ అధ్యాయంకి వద్దాం. 51, 52 వచనాలు చూద్దాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెలుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతల్ని పంపాను. అంటే యేసుప్రభువు వారు తన శిష్యులు పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు బాగా గమనించాలి. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి. ఆగండి, మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సమరయుల గ్రామంలోకి వెళ్తున్నారు. ప్రభు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? వెళ్ళొద్దని చెప్పాడు కదండి. అలాంటిది ప్రభువే తన శిష్యుల్ని సమరయ గ్రామంలోకి పంపిస్తున్నాడు ఏంటి అంటే యేసుప్రభువు వారు ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతున్నాడు కదా, ఆయన తన మాటకు తానే విభేదిస్తున్నాడు కదా. వెళ్ళొద్దని చెప్పి ఆయన తన శిష్యులు పంపిస్తున్నాడు ఏంటి అనే మనసు మార్చుకున్నాడా అన్నట్టుగా డౌట్ వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన పంపించింది ఎక్కడికి? సమరయలో ఒక గ్రామంలోకి ప్రవేశించారు, పట్టణంలోకి కాదు. ఇందాక మనం చూసిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటిది? మత్తయి సువార్త 10:5లో సమరయుల ఏ పట్టణంలోకైనా ప్రవేశించకండి. పట్టణము వేరు, గ్రామము వేరు, అర్థం చేసుకోవాలి. పట్టణము వేరు, గ్రామం వేరు. ఎందుకు పట్టణంలోకి ప్రవేశించొద్దని చెప్పాడు మన తర్వాత చూద్దాం. వీళ్ళు ప్రవేశించినది ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. అక్కడ బస సిద్ధము చేయాలి. ఎవరికి? యేసుప్రభువు వారికి. ఆ తర్వాత సమరయులు అయితే వాళ్ళు కొంత నిరాకరించారు, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ యేసుప్రభువు వారు తన మాట తాను వైలేట్ చేయట్లేదు, శిష్యులు కూడా ఆజ్ఞను అతిక్రమించట్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఆ సమరయ్యటువంటి ఆ గ్రామాల్లో, పట్టణాల గురించి చెప్పట్లేదు, సమరయ్యలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో యూదులు ఉన్నారు. యూదులు అక్కడ కూడా ఉన్నారు. ఎలా చెప్పగలుగుతామండి అనంటే ఫిలిప్పుని ఉదాహరణగా తీసుకుందాం. అపోస్తకారం 7వ అధ్యాయము 59-60 వచనాల్లో అక్కడ స్టెఫెన్ని వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడాలి. అపోస్తకార్యము 8వ అధ్యాయము 1వ వచనం చూడాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. ఎప్పుడైతే స్టెఫెన్ని చంపేస్తారో అందరు ఎక్కడికి పారిపోతున్నారు? యూదయతో పాటు ఎక్కడికి పారిపోతున్నారు? సమరయ దేశంలో కూడా చెదిరిపోయారు. వాళ్ళు పారిపోతూ ఈ యొక్క సమరయ అటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళిపోయారు. అక్కడ పోకూడదు కదా, కానీ వీళ్ళు వెళ్ళిపోతున్నారు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసుని. వాళ్ళ వాక్యం చెబుతూ అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నారు. 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించుచూ ఉండెను. ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? ఈయన కూడా సమరయ పట్టణము వరకు వెళ్ళాడు. పట్టణంకి వెళ్ళలేదు, పట్టణం వరకు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అడిగాడు ఫిలిప్పు కూడా క్రీస్తు మాటను ఆయన వ్యతిరేకించాడా? ఆయన క్రీస్తు మాటలను లెక్క చేయలేదా అంటే కాదు. వాళ్ళకి ఇవ్వ నాకేంటి, పట్టణంలోకి వెళ్ళొద్దండి, దట్ ఈస్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్. కానీ ఆ చుట్టూటువంటి గ్రామాల్లోకి వెళ్ళొచ్చు, పట్టణము వరకు కూడా ఫిలిప్పు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు కూడా మత్తయి 10లో ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన అతిక్రమించట్లేదు. ఓకే, రైట్.
ఇప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయంకి వద్దాం. ఏ ప్రభు అయితే సమరయ పట్టణంలోకి ప్రవేశించొద్దండి అని చెప్పాడు, ఇప్పుడు ఆ ప్రభు ఇచ్చేటువంటి ఇంకొక ఆజ్ఞ, అంటే అప్పటికి యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన ఆరోహణం అవుతూ ఉండగా ఇచ్చినటువంటి ఆజ్ఞ చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల ఎందంతటా భూదిగంతముల వరకు కూడా మీరు సాక్షులుగా ఉంటారు. అంటే ప్రభుత్వం ఈ ఊళ్ళ లిస్టులో ఏ ఊరు ఉంది? సమరయ కూడా ఉంది. ఉందా? ఉంది. సమరయ కూడా ఉంది. నాకు సాక్షులై ఉండండి. అండ్ వీళ్ళు సాక్షులుగా ఎక్కడ ఉండాలంటే భూమి అంతకు సాక్షులుగా ఉండాలి. ఎవరికి సాక్షి? ఒక యూదుడు ఇంకో యూదుడికి సాక్ష్యముగా ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ యేసు ఒక ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ వచనాన్ని తీసుకొని, అవును బ్రదర్, సువార్త ఇప్పుడు మారింది, సువార్తల్లో అయితే కేవలం యూదులకు మాత్రమే ప్రకటించమని చెప్పాడు, ఇక్కడేమో భూ దిగంతల వరకు వెళ్ళి సాక్షులుగా ఉండమని చెప్పాడు. కాబట్టి యూదులతో పాటు అన్యులకు కూడా పరిచర్య చేయాలి, యూదులతో పాటు అన్యులకు కూడా వాక్యం చెప్పాలి అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకుంటుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, పౌలు రక్షించబడేంత వరకు కూడా అన్యులకు సువార్త ప్రకటించాలి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడలేదు. ప్రకటించినట్లుగా ఎలాంటి లేఖనాధారం కూడా లేదు. నేను రిపీట్ చేస్తున్నాను. పౌలుగా రక్షించబడేంత వరకు కూడా జెంటైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు, అన్యుల ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఆయన ముందు వరకు కూడా ఉన్నటువంటి శిష్యులు ఎవరికి కూడా అన్యులకు సువార్త చెప్పమన్నట్టుగా వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడలేదు. వీళ్ళు వెళ్ళి అన్యులకు సువార్త చెప్పినట్లుగా కూడా ఎలాంటి లేఖనాధారం కూడా లేదు. సో కాబట్టి అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అంటే, యెరూషలేముకి వెళ్ళమన్నా, యూదయాకు వెళ్ళమంటున్నా, సమరయకు వెళ్ళమంటున్నా, భూ దిగంతం వరకు వెళ్ళమంటున్నా కూడా ప్రభు ఉద్దేశం ఏంటి అంటే, అక్కడంతా కూడా యూదులు చెల్లా చెదరై ఉన్నారు, అక్కడ యూదులు స్థిరపడ్డారు, అక్కడ వారికి ఈ యూదులు పరిచర్య చేయాలి. ఆ ఉద్దేశంతో ప్రభు వెళ్ళమంటున్నాడు. అంటే బ్రదర్, భూదిగంతల వరకు వెళ్ళమంటున్నాడా? అంటే యూదులు ఉండేది ఇజ్రాయెల్ మాత్రమే కదా అంటే, ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, అప్పటికే యేసు ప్రభు కాలానికే యూదులు ప్రపంచ దేశంలో చెల్లా చెదిరిపోయి ఆయా అన్య దేశములో స్థిరపడ్డారు. ఎలా తెలుసుకుంటాం, దాన్ని ఎలా స్థాపిస్తాము అంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశం కింద ఉండు ప్రతి జనములో, ఆకాశము కింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన అన్యులు అనుందా? భక్తిగల యూదులు, భక్తిగల యూదులు. ఆకాశం కింద ఉండు ప్రతి జనం, ప్రతి జనమ తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ తర్జుమా చూస్తే ఎవ్రీ నేషన్ అని రాయబడింది. ఆకాశం కింద ఉండు ప్రతి దేశం నుండి అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ యెరూషలేముకి వస్తున్నారు. అంటే యూదులకు ముఖ్యమైన పండుగలో ఒక పండుగ, అది ఏ పండుగ? అది పెంతెకోస్తు పండుగ. వాళ్ళకున్న ఆజ్ఞ ఏంటంటే, 3 పండుగలో వాళ్ళకున్న ఈ పండుగల్లో 3 పండుగలు ఎక్కడున్నా కూడా ఇజ్రాయెల్ దేశంకి రావాలి, యెరూషలేము ఆలయంకి రావాలి, అక్కడ పండుగ చేసుకోవాలి. అందుకే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ప్రయాణం అవుతూ వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఆలయానికి చేరుకోవాలి. సో పెంతెకోస్తు దినంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరంటే భక్తిగల యూదులే. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎక్కడి వారు అంటే, ఆకాశం కింద ఉండు ప్రతి దేశం నుండి వచ్చిన వాళ్ళు, ప్రతి జనము నుండి వచ్చిన వారు. సో ఇట్స్ ఎ ప్రూఫ్ ఏంటంటే, యూదులు కేవలం ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, అనేక దేశాల్లో చెదిరి ఉన్నారు. అర్థమైందా? అయితే వీళ్ళు ఎందుకు ప్రతి దేశంలోకి స్కాటర్ అయిపోయారు? కారణం ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు లేరు అంటే, మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చూసినట్లయితే ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలు అవుతుంది. ఒకటి యూదా రాజ్యము, రెండోదేమో ఇజ్రాయేల్ రాజ్యము. ఈ 2 రాజ్యాలు కూడా అవిధేయత చూపించి దేవుడు వద్దటువంటి కార్యము చేయడం ద్వారా ఈ ఇద్దరిని కూడా దేవుడు చెరలోకి పంపిస్తాడు. యూదా అటువంటి రాజ్యాన్నేమో బబులోన్ రాజ్యానికి చెరలోకి పంపిస్తాడు. ఇజ్రాయేలు అటువంటి ఈ రాజ్యాన్నేమో అషూరు రాజ్యంలోకి చెరలోకి పంపించేస్తాడు.
సో 10 గోత్రాలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ రాజ్యం ఏమో అష్షూరు రాజ్యం చెరలోకి వెళ్ళిపోయేసి, ఆ చెరలోకి వెళ్ళిపోయేటువంటి వారు తిరిగి వెనక్కి రాలేదు. వాళ్ళు ప్రపంచ దేశంలోకి చెల్లా చెదిరైపోయారు. వారు తిరిగి వెనక్కి రాలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా అనేక దేశాలు ఇప్పటికి కూడా అక్కడ సెటిల్ అయిపోయారు. కానీ బబులు రాజ్యంలోకి వెళ్ళిపోయిన వారు అంటే దానియేలు వీళ్ళందరూ చూస్తుంటాగా, వాళ్ళందరూ కూడా ఏంటంటే 70 ఏళ్ళు అక్కడ రాజ్యంలో బబులు రాజ్యాలు చెరగా ఉన్న తర్వాత వీళ్ళైతే వెనక్కి వచ్చేస్తారు. అంటే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళంటే 2 గోత్రికులు వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఆ 10 గోత్రికులు వెనక్కి రారు. వాళ్ళే ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. వాళ్ళు వెనక్కి రాలేదు. అందుకే ప్రభు అంటాడు, నేను రాజ్యం ఇస్తున్నాను కదా, మీరు ఇక్కడ ఉన్నటువంటి యూదులకే చెప్తే ఎట్లాగా, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ 10 గోత్రికులు ఉన్నారు. నా మందకు చెందని, నా మందలకు రాని గొర్రెలు చాలా ఉన్నాయి. మీరు వాళ్ళు కూడా వెళ్ళి వాక్యం చెప్పాలి. నా మందకు చెందని గొర్రెలు అంటే వాళ్ళు అన్యులు గారు, యూదులు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఓల్డ్ టెస్టమెంట్లో ఒక ప్రాఫెసీ ఇచ్చాడు. ఏమంటే, నేను వచ్చినప్పుడు యూదాతోనూ ఇజ్రాయెల్తోనూ ఒక కొత్త నిబంధన చేస్తాను అని. ఇప్పుడు ఇజ్రాయెల్ భూభాగంలో యూదాకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు యేసు ప్రభు కాలంలో. కానీ ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఆ 10 గోత్రికులు ఎవరు ఎన్నుతున్నారో వాళ్ళు లేరు. వాళ్ళంతా ప్రపంచంలో స్కాటర్ అయిపోయారు. వాళ్ళు కూడా వస్తే కదా ప్రభు నిబంధన చేస్తాడు. సో రాజ్య స్థాపన టైంకి వాళ్ళు కూడా లోనికి రావాలి. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి, వాళ్ళకు కూడా సువార్త ప్రకటించండి అని ప్రభు వారిని, శిష్యుల్ని వాళ్ళ వద్దకు వెళ్ళమంటున్నాడు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు, యూదయ ప్రాంతంలో ఉన్నారు, సమరయ దేశాల్లో కూడా అక్కడక్కడ గ్రామాల్లో కూడా సెటిల్ అయిపోయారు. ఇంకా అక్కడే కాదు, వెలుపల, దేశం వెలుపల అంటే భూదిగంతముల వరకు కూడా వాళ్ళు అక్కడక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకి అసైన్మెంట్, కమిట్మెంట్ అండ్ టాస్క్ ఏంటంటే, తోటి యూదులైన వారి వద్దకు ఎక్కడున్నా వాళ్ళ వద్దకు వెళ్ళాలి. ప్రభు ఉద్దేశం అది. నేటి సంఘం దీన్ని అర్థం చేసుకోవట్లే. భూదిగంతల గురించి చెప్పమన్నాడు కదా, కాబట్టి వెళ్ళాల్సిందే. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఈ టైం ప్రభు అపోస్తలుల 1:8 చెప్పే టైంకి అన్యులు లేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదండి అక్కడ అన్యులకే చెప్పారు అన్న మాట వాస్తవం అయితే మనం కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాం, అది అవునా కాదో తెలిసిపోతుంది. అపోస్తలుల 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మొదటి అధ్యాయంలో ప్రభు ఆ మాట చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏమో వచ్చినది యూదులే పన్నక్కి అని మనం తెలుసుకున్నాం. అపోస్తలుల 10:28 చూడండి. అక్కడ కొర్నేలితో మాట్లాడుతూ పేతురు ఒక మాట అంటాడు. ఏమని? అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, వాడిని ముట్టుకొనుటైనను, సహవాసము చేయుటైనను యూదునికి ధర్మము కాదు. అంటే 10వ అధ్యాయంలో పేతురు ఆ మాట అంటున్నాడు. ఒకవేళ అపోస్తలుల 1వ అధ్యాయంలోనే మీరు ప్రపంచ దేశాలకు వెళ్ళి అన్యులు కూడా సువార్త చెప్పండి అంటే 10వ అధ్యాయంలో పేతురు ఈ మాట అనేవాడు కాదు కదా. అవును, నిజమే, ప్రభు తన ప్లాన్ మార్చుకున్నాడు. సువార్తలేమో మాకు అన్యుల వద్దకు వెళ్ళొద్దని చెప్పినప్పటికీ అపోస్తలుల 1వ అధ్యాయంలో అగైన్ ప్రభు తన కమాండ్ మార్చి అన్యుల వద్దకు కూడా వెళ్ళమని చెప్పమన్నాడు అన్న మాట నిజమైతే, ఇక్కడ 10వ అధ్యాయంలో పేతురు ఈ మాట అనేవాడు కాదు. యూదుల్ని అన్య జాతి వద్ద సహవాసము చేయటను అటువంటి ముట్టుకని యూదునికి ధర్మం కాదు అని మీకు కూడా బాగా తెలుసు అంటున్నాడు. అంటే అపోస్తలుల 10వ అధ్యాయం వరకు కూడా యూదులు అన్యులతో సహవాసం చేయలేదు, అన్యుని ముట్టుకోలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనం చూపిస్తాను. అపోస్తలుల 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యమో చెప్పండి బోధించారా? అపోస్తలుల 1వ అధ్యాయంలో భూదిగంతల వరకు వెళ్ళండి, నాకు సాక్షులుగా ఉండండి అన్న మాట వీళ్ళు నెరవేర్చి ఉండింటే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో యూదులు తప్ప మరి ఎవరికి వాక్యము బోధించలేదు అంటే కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు బోధించట్లేదు వీళ్ళు? అంటే అక్కడ అన్యులు లేరా? ఉన్నారు. ఎందుకు బోధించట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పాడు. అందుకే వాళ్ళు యూదులు తప్ప ఎవరికి వాక్యము బోధించలేదు. సో క్లియర్లీ ద మినిస్ట్రీస్ ఫర్ ద జ్యూస్ అని మనకి అర్థమవుతుంది. ఇంకొక అడుగు ముందుకేద్దాం. మన మెయిన్ ఫోకస్ సమరయ కదా. ఇప్పుడు అసలు సమరయలో యూదులు ఉన్నారా? ఉన్నారనడానికి మనం చాలా లేఖనాలు చూస్తాం. ఇంకొక లేఖనాలు చూద్దాం. అపోస్తలుల 15వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల 15వ అధ్యాయం 3వ వచనం. అంటే మొదటి అధ్యాయానికి 15వ అధ్యాయానికి ఎంత గ్యాప్ ఉందో చూడండి. 3వ వచనం చూడండి. కాబట్టి వారు సంఘము వల్ల సాగనంపబడి ఫినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు. ఎవరు? పౌలు.
తన తోటి శిష్యుని వెంట పెట్టుకొని బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? యెరూషలేముకి బయలుదేరుతున్నాడు. కారణం ఏంటి అంటే, పౌలు గారు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది రక్షించబడ్డారు. అయితే రక్షించబడిన వాళ్ళని యూదులు చెడగొడుతున్నారు. ఏమని? ధర్మశాస్త్రం పాటించాలి, సున్నతి చేయమని చెప్పాలి, కాబట్టి సున్నతి కూడా పాటించాలి అని రక్షించబడిన వారిని గలివిలి క్రియేట్ చేస్తుంటే అకౌంట్ సెటిల్ చేసుకోవాలని పౌలు తన శిష్యుడితో కలిసి యెరూషలేముకు బయలుదేరుతున్నారు. చూడండి, కాబట్టి వారి సంఘము వలన సాగనంపబడి ఫినీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు. సమరయ దేశముల ద్వారా మాట గమనించండి. సమరయ వరకు వెళ్ళకూడదు, కానీ ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? సమరయ దేశం ద్వారా వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా చూడండి, అన్యజనులు దేని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. అంటే అన్యజనులు మారారు అనే విషయాన్ని పౌలు గారు ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సహోదరులందరికీ కూడా సంతోషం వేసింది. ఇందుకీ పౌలు గారు ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు? యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలకి కాదు. అప్పటికింకా సంఘంలో యెరూషలేము ఇంకా చేరుకోలేదు. 4వ వచనంలో అంతటా వాళ్ళు యెరూషలేము చేరుకున్నారు. అంటే ఈ అన్యజనులు మారారు, దేని వైపు తిరిగారు అని అనగానే అక్కడ సంతోషించింది ఎవరో తెలుసా? ఆ సమరయ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమరయ గ్రామాల్లో ఉన్నటువంటి యూదులు తెలుసుకొని వాళ్ళు సంతోషిస్తున్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పౌలు గారు సమరయ దేశం గుండా వెళ్తున్నాడు, ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. అల్లును మారారు అనే విషయాన్ని పౌలు గారు ఎవరు చెప్తున్నాడు అంటే, ఆ సమరయ ప్రాంతంలో సెటిల్ డౌన్ అయినటువంటి యూదులు కొందరు ఉన్నారు, వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. ఆ తర్వాత 4వ వచనంలో ఆయన యెరూషలేము చేరుకుంటాడు. అంటే ఆ సమరయ ప్రాంతంలో కూడా ఎవరున్నారంటే అక్కడ యూదులు ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అపోస్తలుల 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుల 8వ అధ్యాయం 14వ వచనం. సమరయలో ఉన్నారా? నమ్మిన వాళ్ళు ఉన్నారా? సమరయలో నమ్మిన యూదులు ఉన్నారా అనడానికి ఇంకా బలమైన ఎవిడెన్స్ ఇస్తాను చూడండి. అపోస్తలుల 8వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలు విని. సమరయులు దేని వాక్యం విన్నారు? అది ఏ వాక్యము? కృపావాక్యం కాదు, రాజ్య సువార్త విన్నారు. ఎవరు విన్నారు? సమరయలో ఉన్న వాళ్ళు కూడా రాజ్య సువార్త విన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు పౌలు గారు వెళ్ళి ఆ గ్రామం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అన్యులు దేని వైపు తిరిగారన్న మాట వినగానకుండా సహోదరులు సంతోషించారంటే అక్కడ యూదులు ఉన్నారు. సో అక్కడ యూదులు నమ్మిన వాళ్ళు అక్కడ ఉన్నారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, కొన్ని అధ్యాయాలు వెనక్కి వెళ్తే అపోస్తలుల 8వ అధ్యాయంలో సమరయులు దేని వాక్యం విన్నారు అంటే అప్పటికి సువార్త ప్రకటించబడి, పౌలు కంటే ముందే రాజ్య సువార్త కింద నమ్మిన యూదులు చాలా మంది అక్కడ ఉన్నారు. అప్పుడు పేతురు యోహానులు ఏం చేస్తారు? కొందరిని పంపిస్తున్నారు. 25వ వచనం చూడండి. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేముకి తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములో సువార్త ప్రకటించుచు. సమరయుల అనేక గ్రామములో, పట్టణంలో కాదు, వీళ్ళు పట్టణంలోకి వెళ్ళలేదు. ప్రభువు కానీ ఆయన శిష్యులు కానీ ఆ తర్వాత వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టణంలోకి వెళ్ళలేదు. కేవలము సమరయుల గ్రామంలోనే సువార్త ప్రకటించారు. ఎందుకంటే యూదులు ఎక్కడున్నారంటే సమరయ పట్టణంలో లేరు, గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు రాయలసీమ ఉంది, అనంతపురం ఉంది. అనంతపురం పట్టణమే. అనంతపురం పట్టణము వెలుపల కొన్ని గ్రామాలు ఉంటాయి. సో జ్యూస్ అనే వాళ్ళు అక్కడ, నమ్మిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ నమ్మిన వారు కూడా మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు, రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ వస్తూ రాజ్య స్థాపన చేస్తాడు అని వారు కూడా క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. అది కాంటెక్స్ట్. అర్థమైందా? ఇప్పుడు మనం బ్యాక్ టు మన ఒరిజినల్ క్వశ్చన్ కొద్దాం. యేసు ప్రభువారు ఎందుకు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు? ఎందుకు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు? కారణం ఏంటి అంటే అక్కడ యూదులు ఉన్నారు కాబట్టి. యేసు ప్రభువారు నశించిన ఇజ్రాయేలు వద్దకే అని ప్రభు చెప్పాడు కదా. ఆ సమరయ గ్రామాల్లో కూడా నశించినటువంటి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలో ఒక గొర్రె ఎవరంటే ఇదిగో ఈ సమరయ స్త్రీనే. అందుకే ప్రభు అక్కడ ఆగాడు, ఆ బావి దగ్గర కూర్చున్నాడు, అక్కడ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎందుకు గ్రామంలోనే, అదే పట్టణంలోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు పట్టణంలోకి వెళ్ళొద్దండి అని ప్రభు చెప్తున్నాడు? స్పెసిఫిక్గా చెప్తున్నాడు.
పట్టణంలోకి వెళ్ళొద్దండి అని ఎందుకు చెప్తున్నాడు? కారణం ఏంటి అంటే, లేఖనాలు మనం పరిశీలన చేస్తే సమరయ పట్టణములో ఉన్నతమైనటువంటి ఆ పర్వతాల మీద కొన్ని అన్య దేవతలకు సంబంధించినటువంటి కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఎందుకు సమరయకి పట్టణంలోకి వెళ్ళొద్దన్నాడంటే, ఆ పట్టణంలో హై ప్లేసెస్ ఉన్నాయి, ఉన్నతమైనటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. అక్కడ దేవునికి హేయకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉంది. అందుకే వస్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 32వ వచనం. యెహోవా మాటను బట్టి బేతెల్లో ఉన్న బలిపీఠంలో విరోధముగాను షోమ్రోను పట్టణములో ఉన్న ఉన్నత స్థలములోను, షోమ్రోను పట్టణం అన్న సమరయ పట్టణం అన్న రెండు ఒకటే. పాత నిబంధనలో అది షోమ్రోనుగా పిలువబడతా ఉంది, కొత్త నిబంధనలో అది సమరయ పట్టణముగా పిలువబడతా ఉంది. రెండు పట్టణాలు కూడా ఒకటే. సో ఈ పట్టణంలో ఏమున్నాయి? ఉన్నతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అంటే కేవలం సమరయలో మాత్రమే ఉన్నత స్థలాలు ఉన్నాయా? యెరూషలేములో స్థలాలు లేవా అని అంటే, యెరూషలేములో కూడా ఉన్నత స్థలాలు అయితే ఉన్నాయి. ఇర్మియా 32వ అధ్యాయము 35వ వచనము, అలాగే యెహోషువ 15వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇటుపక్కన యెరూషలేములో కూడా ఉన్నతమైన స్థలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నతమైన స్థలాల మీద బలిపీఠాలు కట్టారు. సమరయ అటువంటి ప్రాంతంలో కూడా ఉన్నతమైన స్థలాల మీద బలిపీఠాలు కట్టారు. రెండు రాజ్యాల్లో కూడా బలిపీఠాలు ఉన్నాయి. ఆడ యూదా రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏమో ఇజ్రాయేలు, ఆ పక్కన ఇజ్రాయెల్ రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏమో సమరయ పట్టణం. మీకు అర్థమవుతుందా? రెండు రాజ్యాల క్యాపిటల్ సిటీస్లో ఉన్నటువంటి పర్వతాల మీద ఉన్నతమైన స్థలాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ రెండు రాజ్యాలని దేవుడు ఏం చేశాడు? శిక్షగా చెరలోకి పంపించేశాడు. ఇప్పుడు మీకా 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇజ్రాయేలు సంతతి వారు పాపములు బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? షోమ్రోనే కదా. షోమ్రోన్ అంటే ఏంటిది? సమరయ. యాకోబు బాబు ఎక్కడుంది? అది సమరయలోనే ఉంది. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివి కావా? చూసారా, అటుపక్కన క్యాపిటల్ సిటీ ఏంది? షోమ్రోను. ఇటుపక్కన యూదా వారి క్యాపిటల్ సిటీ ఏంటిది? జెరూసలేం. కాబట్టి ఇక్కడ తిరుగుబాటుకి కారణం ఏంటిది? ఈ రెండు క్యాపిటల్ సిటీసే. ఎందుకంటే రెండు క్యాపిటల్ సిటీస్లో ఉన్నతమైన స్థలాల్లో బలిపీఠాలు కట్టేశారు. అందుకే దేవుడు శిక్షగా ఏం చేశాడంటే రెండు రాజ్యాల వారిని చెరలోకి పంపించేస్తున్నాడు. అండ్ సతగా మాటినాలి, ఎప్పుడైతే దేవుడు వీళ్ళని అన్య రాజ్యంలోకి అప్పగించేసాడో, యూదా వారి గురించి మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే వాళ్ళు బబులోనికి ఎలా వెళ్ళిపోయారు, 70 ఏళ్ళు అక్కడ ఉన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు, మళ్ళీ ఆలయాన్ని కట్టుకున్నారు. కాబట్టి మనం యూదాని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫోకస్ ఏంటంటే ఇజ్రాయెల్ మీద పెడదాం. ఇజ్రాయెల్ అంటే 10 గోత్రికుల రాజ్యమైనటువంటి ఇజ్రాయెల్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే సమరయ ఆ రాజ్యంలో ఉంది కాబట్టి. ఇప్పుడు వీరిని చెరలకి అప్పగించినప్పుడు ఎవరి చెర అంటే అష్షూరు రాజ్యం ఒక చెరలోకి. ఈ రాజు ఒక తెలివైన పని చేశాడు. ఏం పని చేశాడో? తెలివైనటువంటి పని చేశాడు. ఏ రాజ్యము చేయనటువంటి ఒక తెలివైన పని ఈ అష్షూరి రాజు చేశాడు. దానివల్లనే ఇప్పటికీ 10 గోత్రికులు వెనక్కి రాలేదు. ఏంట తెలివైన పని అంటే, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24, 26, 29 వచనాలను మనము బాగా చదివినట్లయితే ఈ రాజు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా తన రాజ్యానికి అంటే ఇతర దేశాలకి తీసుకెళ్ళిపోయాడు. అయితే తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ కారణంతో అయినా మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళ పట్టణాలు కట్టుకుంటారు కదా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి రాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడున్న వాళ్ళని ఇంకో చోట చెరగా తీసుకెళ్ళిపోయి వేరే చోట ఉన్న వారిని తీసుకుని వచ్చి వీరి పట్టణంలో కాపురం పెట్టించేసాడు. 24వ వచనం చూడండి. 2వ రాజు గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అను తన దేశంలో నుండి జనులను రప్పించి, చూడండి ఏ దేశంలో నుండి జనాలు తీసుకుని వస్తున్నాడు, వాళ్ళందరినీ రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా
షోమ్రోను పట్టణంలో ఉంచెను. అంటే సమరయ పట్టణంలో ఉన్నటువంటి యూదులకి ప్లేస్లో ఈ దేశాల నుండి ఆ ప్రజలు తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టించేసాడు. గనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. పట్టణం అన్నమాట గమనించండి. దే డ్వెల్ట్ ఇన్ ద సిటీస్. సో కాబట్టి ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఏమో వెళ్ళిపోయారు. ఒరిజినల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే దేశాలకు వెళ్ళిపోయారు. వేరే దేశంలో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే. పట్టణంలో ఉన్న వాళ్ళు అన్యులే. నా వాళ్ళు మీకు అర్థమవుతుందా? 26వ వచనం అక్కడ వాళ్ళు అంటారు కదా, తమరు పట్టుకొని నా షోమ్రోను పట్టణంలో తాము ఉంచిన జనులకు, తాము ఉన్న జనులు కాదు, ఉంచిన జనులకు, అయ్యా నువ్వు తీసుకొచ్చి నువ్వు పెట్టావు బాగానే ఉంది, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. ఈ దేశపు మర్యాద వాళ్ళకి తెలీదు. ప్రజలేమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, కానీ దేశపు సంస్కృతి ఏమో వాళ్ళకు తెలియదు అంటున్నారు. 29వ వచనం, కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన, షోమ్రోనీయులు అంటే సమరయ కట్టుకున్న ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ పురములలో, పురం అంటే సిటీస్, ఇంగ్లీష్లో సిటీ అని ఉంది, తమ పురములలో తమ దేవతలను కలుగ చేసుకునిరి. సో ఇంకొక షార్ట్లో చెప్పాలంటే ఇక్కడ వాళ్ళందరేమో రాజు తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడున్న దేశాలందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు, షోమ్రోను పట్టణంలో పెట్టేశాడు. ఆ పట్టణంలో ఆ ఉన్నత స్థలాల మీద ఏమున్నాయి? అన్య దేవతల స్థలాలు ఉన్నాయి. తమ పురంలో దేవతలు కలుగు చేసుకుని. సో సిటీగా చూస్తే ఎస్ ఇట్ ఈస్ ఎ జెంటైల్స్ సిటీ. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు ఆ పట్టణంలోకి ప్రవేశించవద్దండి. ఎందుకు? ఆ పట్టణంలో ఎవరున్నారు? జెంటైల్స్, అన్యులు ఉన్నారు. అందుకే సమరయ పట్టణంలోకి మీరు ప్రవేశింపక అని ప్రభు అంటున్నారు. సో యేసు ప్రభువారు తన శిష్యులు పంపిస్తున్నప్పుడు క్లియర్గా 2 మాటలు చెప్పాడు. ఒకటి, అన్యజనాల్లోకి వెళ్ళొద్దండి. రెండవది, సమరయ పట్టణంలోకి వెళ్ళొద్దండి. అంటే అర్థం ఏంటి? సమరయ ప్రాంతంలో కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి. అక్కడ గ్రామాలు ఎవరున్నారు? యూదులు ఉన్నారు. అంటే ఈ మైగ్రేషన్ జరిగేటువంటి ప్రాసెస్లో ఏంటంటే దాదాపు చాలామంది ఆ పట్టణంలో అందరూ వెళ్ళిపోయారు. వేరే దేశస్తులు అయితే అక్కడ ఉన్నారు. సో పట్టణంలో అయితే అన్యజనులు ఉన్నారు, కానీ గ్రామాల్లో ఏంటంటే సువార్త ప్రకటింపగా అక్కడ రక్షించబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా గ్రామాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పరిచయం చేయడానికే ప్రభు వెళ్ళాడు, వాళ్ళ కొరకే శిష్యులు వెళ్ళారు, వాళ్ళ కొరకే ఫిలిప్ వెళ్ళాడు. అక్కడ వాక్యము ప్రకటించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా కొంతమంది నమ్మి ఉన్నారు, యేసు మెస్సయ్య అని నమ్మి ఉన్నారు. సో అందుకే గ్రామంలోకి వెళ్ళొచ్చు కానీ పట్టణంలోకి వెళ్ళకూడదు. క్లియర్? అర్థమైందా? సో సమరయ స్త్రీకి ప్రభు ఎందుకు పరిచర్య చేయాల్సి వచ్చిందో మీకు బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఎందుకు ఇది చెప్తున్నాను కారణం ఏంటంటే, సువార్తలు కేవలము యూదులకే ప్రభు పరిచర్య చేస్తే సమరయ స్త్రీతో ఎందుకు ప్రభు మాట్లాడాడు అనే ప్రశ్న మీకు వస్తే దానికి ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియాలి. రేపొద్దున మిమ్మల్ని కూడా ఏమన్నా ప్రశ్నించినప్పుడు వారికి ఈ వివరణ అనేది తెలియాలి. ఓకే? అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే పౌలుగా రక్షించబడక ముందు. పౌలు రక్షించబడిన తర్వాత సువార్త కేవలం కొందరికే చెప్పాలని ప్రభు చెప్పాడా? కాదు. సువార్త అందరికీ ప్రకటించబడాలి. ఈ కృపాకాలంలో అయితే అందరూ కూడా ఒకటే. దిస్ నో డిఫరెన్స్. నౌ ద గాస్పెల్ ఈజ్ ఫార్ ఎవ్రీవన్. కృపాకాలంలో సువార్త అందరికీ వర్తిస్తుంది. కృపా సువార్త కంటే ముందున్నటువంటి రాజ్య సువార్త అది కేవలము యూదులకు మాత్రమే ప్రకటించబడింది, అన్యులకి ప్రకటించబడలేదు. సో ఈ 2 సువార్తల మధ్య ఉన్న వ్యత్యాసము క్రైస్తవులుగా మనము తెలుసు.